అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేసేటప్పుడు రకరకాల పూజా ద్రవ్యాలను ఉపయోగిస్తూ ఉంటారు. పువ్వులను సమర్పిస్తూ ఉంటారు. అలాగే రోజు దీపారాధన చేసి దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటారు. రకరకాలుగా దేవుడి పూజ చేసి తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఉంటారు. అయితే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకుండా పూజ చేసుకున్నట్లయితే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది. పూజ ఎలా చేయాలో, పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. పూజా గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముందు రోజు పూజ చేసిన అక్షింతలు, పువ్వులు లేకుండా శుభ్రం చేసుకోవాలి. దేవుని గదిలో దేవుని విగ్రహాలను శుభ్రం చేసిన తర్వాత గంధంతో బొట్టు పెట్టి పూలతో ఫోటోలను అలంకరించుకోవాలి. శివుడి ఫోటోలకు విభూది, విష్ణుమూర్తి ఫోటోలకు గంధాన్ని పెట్టుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయాలి. దీపారాధన చేయటానికి వెండి కుందులు కానీ, ఇత్తడి కుందులు కానీ, మట్టి ప్రమిదలను కానీ ఉపయోగించాలి. స్టీలు కుందుల్లో ఎలాంటి పరిస్థితుల్లో దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసేటప్పుడు 2 ఒత్తులు వేయాలి. ఒక్క ఒత్తితో దీపారాధన చేయకూడదు. దీపారాధన చేసే కుందులను నేల మీద పెట్టకూడదు. కింద ఏదైనా తమలపాకు కానీ, ప్లేట్ కానీ పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టాలి. దీపారాధన చేయటానికి నువ్వుల నూనె, ఆవు నెయ్యి చాలా శ్రేష్టము. వేరుశనగ నూనెతో దీపారాధన ఎప్పుడూ చేయకూడదు. పూజా గదిలో దేవుడి పటాలతో పాటు చనిపోయిన పూర్వీకుల యొక్క ఫోటోలను పెట్టకూడదు. ఉగ్రరూపంతో ఉన్న దేవతా విగ్రహాలను, తాండవం చేస్తున్న శివుడి ఫోటోలను, అలాగే కోపంగా చూస్తున్న దేవుడి ఫోటోలను పూజా గదిలో పెట్టకూడదు. పూజ చేసుకునేటప్పుడు నిలబడి హడావుడిగా పూజ చేయకూడదు. కింద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని నిదానంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత కూర్చున్న ఆసనాన్ని తీసి పక్కన పెట్టాలి. లేనట్లయితే దరిద్ర దేవత వచ్చి ఆసనం మీద తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలామంది ఇంటి ముందు ముగ్గు వేశాం కదా అని పూజా గదిలో ముగ్గు వేయరు. కానీ అలా చేయకూడదు. ప్రతిరోజు పూజా గది శుభ్రం చేసిన తర్వాత అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ తర్వాతనే పూజ ప్రారంభించాలి. పూజా గదిని శుభ్రం చేసేటప్పుడు ముందు రోజు దేవుడి ఫోటోలకు పెట్టిన పువ్వులను తప్పకుండా తీసేయాలి. కొంతమంది ఆ పూలు తాజాగా ఉన్నాయి కదా అని అలాగే వదిలేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. తాజాగా ఉన్న పూలు వాడిపోకుండా తాజాగా ఉన్నా సరే ముందు రోజు పెట్టిన పూలను తప్పనిసరిగా తీసేయాలి. పూజా గదిని శుభ్రం చేసిన పూజా సామాగ్రిని, అలాగే ఎండిపోయిన పువ్వులు మొదలైన వాటిని కవర్లో వేసి అలాగే పూజా గదిలో పెట్టకూడదు. ఆ కవర్ను వెంటనే ఏదైనా నీళ్లల్లో కలపటం కానీ, లేదా తొక్కని ప్లేస్లో వేయటం కానీ చేయాలి. దేవుడికి పూజ చేయటానికి పెట్టే పూలను ఎడం చేత్తో కొయ్యకూడదు. అలాగే చెప్పులేసుకొని స్నానం చేయకుండా పూలను కొయ్యకూడదు. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని స్నానం చేయకుండా వండకూడదు. నైవేద్యాన్ని ఎప్పుడూ కూడా వెండి ప్లేట్లో పెట్టాలి. గాజు వాటిలో కానీ, స్టీల్ వాటిలో కానీ పెట్టకూడదు. నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలి. హారతి తర్వాత 2 చుక్కల నీళ్లు చల్లి తర్వాత హారతిని కళ్ళకద్దుకోవాలి. హారతి పూర్తయిన తర్వాత 2 నిమిషాలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. స్వామివారి కంటి చూపు నైవేద్యంపై పడినట్లయితే అది మహాప్రసాదం అవుతుంది. అప్పుడు మనం ఆ ప్రసాదం తీసుకొని అందరికీ పంచిపెట్టాలి. పూజా గదిలో ఎప్పుడు ఒకే దేవుడికి సంబంధించిన 2 ఫోటోలు ఉండకూడదు. ఫోటోలను ఎప్పుడూ కూడా ఎదురెదురుగా ఉంచకూడదు. పూజా గదిలో వినాయకుడి పటము ఎప్పుడూ ఒక్కటే ఉండేలా చూసుకోవాలి. పూజా గదిలో ఉండే విగ్రహాలు, పూజా గదిలో చినిగిపోయిన చిత్రపటాలు, అలాగే పగిలిపోయిన విగ్రహాలు ఉండకూడదు. అలాంటి విగ్రహాలకు పూజ చేసిన ఎలాంటి ఫలితము దక్కదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా నియమాలను పాటిస్తూ పూజ చేసినట్లయితే మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.